అచ్చంపేటలో బీఆర్ఎస్ ప్రజాగర్జన సభ సక్సెస్. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజాదరణ చూసి పార్టీ నేతలు కార్యకర్తలు జోష్ మీదున్నారు. ఎన్నిక ఏదైనా అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. జనగర్జన సభ ఎంతో గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అంచనాలకు మించి జనాలు ఈ సభకు హాజరై కేటీఆర్ గారు చెప్పినంత వరకు కూడా, ఆయన మాట్లాడినంత వరకు కూడా కూలంకుషంగా వాళ్ళు విన్నటువంటి పరిస్థితి సభలో కనిపించింది. నలుదిక్కుల రోడ్లన్నీ కూడా జనసంద్రంగా, ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా కూడా ఇది అచ్చంపేట చరిత్రలో కని విని ఎరగని రీతిలో కూడా ఏ సభకు కూడా రానటువంటి జనాలు మనం విజువల్ ద్వారా స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి దగ్గరుండి చేసినటువంటి స్థానిక నాయకులు ఉన్నారు. వాళ్ళ సంతోషం ఎట్లా ఉందో వాళ్ళతో పంచుకుందాం. అన్న చెప్పండి, కేటీఆర్ గారు వస్తే ఇంత జనస్తారు ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉంది. మేము అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో గులాబీ సైన్యం అంతా, గులాబీ దండంతా కదిలిచ్చి ఈరోజు అచ్చంపేట ప్రాంతం అంతా కూడా ఒక జన సముద్రంగా మారిపోయింది. ఇదొక మాకంతా కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రజలంతా చదివచ్చి మేమంతా కూడా ఎక్కడ లేము, మా కేసీఆర్ మా గుండెలో ఉన్నాడు, కేసీఆర్ తోడే మేము ఉంటామని చెప్పేసి ఈరోజు ఒక నిరూపించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా రెట్టింపుతో జనం రానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేం జరిగినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అచ్చంపేట ప్రాంతంలో ఈ నల్లమల్ల గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా గ్రామాన సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా మేము గ్రామాన గులాబీ జెండా ఎగిరేస్తాం. ఈ జనాన్ని చూసి ఇప్పటికే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు మొదలైంది. అంతేకాకుండా మొన్న కూడా తల్లి లాంటి పార్టీ వదిలిపెట్టిపోయిన నాయకులు కూడా అరే ఏంది అని చెప్పేసి వాళ్ళకు కూడా ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు కూడా గుండెల్లో గుబులు వేస్తుంది. ఏదేం జరిగినా మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరు గ్రామాన స్వచ్ఛంగా తల్లి వచ్చిన మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా నాయకులకు, కార్యకర్త జనానికంతా కూడా పేరు పేరున శిరసు వంచి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరంతా కూడా ఇక్కడ మేము పార్టీ వెంట ఉంటాం, మా పార్టీ బీఆర్ఎస్, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి పట్టువదలని విక్రమార్కుల్లా మీరంతా కూడా పనిచేశారు. దానికి రెట్టింపు సంతోషంతో జనాలు కూడా తరలి వచ్చారు. ఎట్లా అనిపిస్తా ఉంది? జనాన్ని చూస్తే మేము నిజంగా ఊర్లలో టార్గెట్ ఇచ్చినాం. అయ్యా మీ గ్రామం పెద్దది, 100 మంది వస్తే చాలనుకున్నాం. ఎవరిని ఆపే తరం లేదు. మేము 300 మంది వస్తున్నాం, 400 మంది వస్తున్నాం, రాండి ఊరు బయటికి, మాతో ఒక ఫోటో దిగిపోతురానండి. పోతే మాకు అసలు ఆశ్చర్యమైంది. అంటే కేసీఆరే రావాలి, సార్ ఉంటేనే ప్రాంతం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మేము సంతోషంగా ఉంటామన్న కాన్సెప్ట్తోని ప్రతి ఒక్కరు ఉన్నారు. తీరా చూస్తే కాంగ్రెస్ డమర్ అయిపోయింది. మొన్న పోయిన నాయకుడు మొన్న చెప్తున్నాడు బీఆర్ఎస్ ఖతం చేస్తా అయిపోయిందని మాట్లాడాడు. ఇప్పుడు చూసి చెప్పమని ఇవాళ వచ్చిన జనాన్ని చూసి ఆ నాయకుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలి, పెట్టి ఈరోజు అచ్చంపేటలో ఏమైందో చెప్పగలగాలి. మరి ముందు కూడా మరి అన్నీ మేమే గెలుస్తామన్న ధైర్యం మా లోపల వచ్చేసింది. రేపు రాబోయే కాలంలో అచ్చంపేటలో మరి గులాబీ జెండా ఎగడం ఖాయము, రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యడం ఖాయము. ఇది రాసిపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పి తెలియజేస్తుంది. రైట్. ఒక కేటీఆర్ సేవా సమితి అధ్యక్షుడిగా, లేదంటే యువత తరఫున ఇప్పుడు కేటీఆర్ గారు స్పీచ్ విన్న తర్వాత మీ యువకులకు ఎట్లా స్ఫూర్తి నింపింది? రాబోయే ఎలక్షన్లో ఎట్లా పనిచేస్తారు? నేను ఒంగూరు మండల్ సీఎం మండల్ నుంచి మాట్లాడుతున్నా. సీఎం మండల్లో మేము నెక్స్ట్ మా యువకుని నిలబెట్టుకొని, ఎస్సీకి వచ్చింది మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలబెట్టుకొని ఈరోజు ఇక్కడ పెట్టిన సభ ప్రతి గ్రామం నుంచి వచ్చిన అందరికీ ధన్యవాదాలన్నా. మా ఒంగూరు మండల్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తామని మేము కోరుకుంటూ యువతకు అందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చిన ఈరోజు ఈ సభకు వించవేదం చేసినందుకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అచ్చంపేటలో జనగర్జన సభ ఎంత విజయవంతమైందో, నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో లింగాలు కావచ్చు, బల్మూరు కావచ్చు, పదర కావచ్చు, అమరాబాద్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, ఉప్పునింతలు కావచ్చు, చారగొండ కావచ్చు, ఒంగూరు కావచ్చు, ఎక్కడ కూడా తగ్గకుండా ఏ మండలానికి ఆ మండలం పోటీగా ఎక్కడ కూడా జనసంద్రంతో నిండిపోయింది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆగడాలను పసిగట్టి ఈ సభలో ఎండగట్టడానికి కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త తరలి వచ్చి జనసంద్రంగా మారింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా వైఫల్యం చెందింది. అంటే ఫస్ట్ నుంచి కూడా పార్టీకి లాయల్గా పనిచేస్తూ ఉన్నారు. మీకు ఈ సభ ఎట్లా స్ఫూర్తి నింపింది? యాక్చువల్గా ఈరోజు అచ్చంపేటలో జరిగిన జనగర్జనకు వచ్చేసిన యువ నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడినంత సేపు కూడా యువత అంతా కేరింతలతోటి ఏం చెప్తారా అని చెప్పేసి వేచి చూసిన పరిస్థితిలో ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు మాకు ఆ యొక్క స్పీచ్ ఎంతో ఉత్తేజింపజేయడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్క యువకులు కావచ్చు, లేకపోతే ఎవరు నిలబెట్టినా కానీ
బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ల కాడ నుంచి మొదలు పెట్టుకుని వార్డు మెంబర్ల కాడ నుంచి మొదలు పెట్టుకుంటే జెడ్పీ చైర్మన్లు అయ్యే అవకాశం కూడా ఈ యొక్క సభ అనేది అంత సక్సెస్గా జరిగింది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ జనగర్జన సభ ఎంతో స్ఫూర్తి నింపిందని చెప్పేసి ఇక్కడ యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. జనాలు అంచనాలకు మించి రావడంతో వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామం పైన ప్రతి ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ప్రతి ఎలక్షన్ ఏదొచ్చినా కానీ గెలుపు గులాబీదే, జెండా ఎగిరేసేది గులాబీ జెండానే, మా నాయకుడు కేసీఆర్, మా పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా వాళ్ళు ముక్త కంఠంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, అచ్చంపేట జనగర్జన సభ నుంచి.